పూజ్యాయ వీరభద్రాయ దక్షయజ్ఞ భగ్నకాయ దుష్టకర్మఛేదితాయ శిష్టరక్షణ దీక్షితాయ ఆర్తత్రాణపరాయ అభయహస్తాయ నిత్య కళ్యాణరూపాయ నిగమార్థ ప్రకాశాయ భుక్తిముక్తి ప్రదాతాయ మురమళ్ళ నివాసాయ శరభాయ వీరేశ్వరాయ మహం భజే. శ్రీ వీరేశ్వర స్వామివారి కళ్యాణ విశిష్టత. శ్రీ స్వామివారికి ఎవరైతే వారి జన్మ నక్షత్రం అనుసరించి కళ్యాణము జరిపించుకుంటారో వారి మనస్సులో ఉన్న సంకల్పం ఏదైతే ఉన్నదో అది త్వరగా నెరవేరును. వివాహం జరగవలసిన వారికి వివాహము, ఉద్యోగము కావలసిన వారికి ఉద్యోగము, విద్యార్థులకు విద్య, వ్యాపారస్తులకు వ్యాపార లాభము, ఈ విధముగా అన్ని కోరికలు సిద్ధించును. స్థల పురాణము. భారద్వాంచాంతర్భూత పావన వృద్ధ గౌతమీ నది తీరమందు ఉన్న సుప్రసిద్ధమైన మురమళ్ళ దివ్యక్షేత్రములో నిత్య కళ్యాణము పచ్చతోరణముతో విరాజిల్లుతూ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవముగా ప్రకాశించుచున్నారు. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణము జరుగు విశేషమునకు కారణమేమనగా దక్షయజ్ఞ ధ్వంసమునకు ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్య ప్రకాశములతో ఉగ్రరూపుడై దక్షుడిని సంహరించి యజ్ఞమును ధ్వంసం చేసెను. తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయాగము పూర్తి చేయుటకు సమ్మతించి దక్షుడి ముండెమునకు మేక తలను తగిలించి దక్షుడిని బ్రతికించెను. పిదప దక్షునిచే వేదోక్తముగా యజ్ఞము పూర్తి చేయించిన తర్వాత కూడా వీరభద్రుడి కోపాగ్నిని వీడలేదు. సతీదేవి యోగశక్తితో అగ్ని పుట్టించుకొని అందులో ఆహుతైన కారణమే వీరభద్రుని కోపాగ్నికి కారణమని గ్రహించిన మహామునులు దేవతలు భయకంపితులై వీరభద్రుని శాంతింపచేయుటకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిరి. అంతటా శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి శ్రీ వీరభద్రుని శాంతింపచేయుటకు ప్రయత్నించెను. నరసింహావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినను వీరభద్రుడు శాంతించకపోవడంతో వెనువెంటనే మహావిష్ణువు నరసింహావతారంలో ఉన్న తన లీలను అచటనే వదిలి వీరభద్రుణ్ణి శాంతింపచేయుటకు త్రిమూర్తులందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆదిపరాశక్తి ప్రత్యక్షమే కారణమేమని అడిగాను. కోటి సూర్యుల కాంతితో ఉగ్రరూపుడైన వీరభద్రుడు చూచుటకు భయంకరముగా ఉన్నందున లోకమునకు శాంతి కలుగుదని వీరభద్రుని శాంతింపచేయమని కోరెను. అంతటా ఆదిపరాశక్తి షోడశ కళలలో ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుని శాంతింపచేయుటకు భూలోకమునకు పంపెను. భద్రకాళి అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించినను వీరభద్రుడు శాంతించకపోవడంతో అశరభ అనుచు భద్రకాళి అమ్మవారు కన్యారూపము దాల్చి గౌతమి నది నుండి బయటకు వచ్చి వీరభద్రుని చూచెను. అంతటా వీరభద్రుడు కన్యారూపములో ఉన్న భద్రకాళిని చూసి శాంతించెను. అప్పుడు వీరిరువురిని మునిమండలి యందు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణము జరిపి శాంతింపజేసిరి. ఈ పవిత్ర ప్రదేశమైన గౌతమి నది తీరమున మహామునులందరూ ఆశ్రమములు ఏర్పరచుకున్న ప్రదేశము మునిమండలి. ప్రస్తుతం వాడుకలో ఉన్న మురమళ్ళ గ్రామము. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ వీరేశ్వర స్వామి వారికి గాంధర్వ వివాహ పద్ధతితో నిత్య కళ్యాణము చేయుచుండిరి. లోక ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వామివారి నిత్య కళ్యాణమునకు నిత్యము అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భారద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదుల వారు మొదలైన ఋషీశ్వరులందరూ వేంచేదురని పురాణందు గలగదు. ఈ పద్ధతి ప్రకారమే నేటికి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణము చేయుట ఆనవాయితీగా వచ్చుచున్నది. కాలక్రమమున గౌతమి నది వరదల కారణంగా ఒడ్డున ఉన్న ఆలయం నదిలోకి పడిపోయింది. అప్పుడు సమీపంలో గల కొమరగిరి వాస్తవ్యులు శైవులు వెలువలి శరభరాజు గారి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించి
ఆలయ స్థితిని తెలిపి పునర్నిర్మాణం చేయవలసిందిగా చెప్పాను. వెంటనే వారు కొందరి భక్తుల సాయంతో శిథిలాలయంలో ఉన్న లింగమును వెలికితీయుటకు బయలుదేరెను. అంతటా ఆలయంలో ఉన్న లింగమును గుణపములతో లేవనెత్తుటకు ప్రయత్నింపగా గుణపముల దెబ్బకు లింగము పైభాగము నుండి నెత్తురు ప్రవహించినది. అంతటా భయభ్రాంతులైన వారు శ్రీ స్వామివారిని ప్రార్థించగా అశరీరవాణి ఇలా పలికిందట. అచ్చట సమీపమున గల పోలవరం గ్రామంలో శ్రీ బాణేశ్వర స్వామి వారి ఆలయమునకు చేతులపై తీసుకుని వెళ్ళమని, ఆ మార్గంలో నాకు అనుకూలముగా ఉన్న చోట నేను ఆగలని పలికెను. వెంటనే వారు ఆ మహాలింగములను చేతులపై ఉంచుకొని జయ జయనాదములతో తోడుకుని వచ్చుచుండగా మురమళ్ళ గ్రామం దాటు లోపల ఒక పవిత్ర స్థలము చేరేసరికి ఆ దివ్యలింగము మహాభారం వహించినది. భక్తులు భారమును తట్టుకోలేక స్వామివారి ఆజ్ఞగా తలచి ఆ లింగమును అచటనే ఉంచి ఆలయము గోపురము నిర్మించి ప్రతిష్ఠ చేయించి పూర్వం వలె మహావైభవముగా నిత్య కళ్యాణము జరిపించుచుండ్రి. ఎప్పటిలాగానే శ్రీ స్వామివారి మహత్యములు పూర్వం వలె ఇప్పటికీ కానవచ్చుచున్నవి. శ్రీ స్వామివారి ప్రత్యక్ష నిదర్శనములు ధరణిపై బాగా వ్యాప్తి చెందెను. పూర్వం ద్రావిడులు రౌతు పేరమ్మను ధనికురాలు సముద్రంలో ఓడపై ప్రయాణించుచుండగా మార్గమధ్యంలో తుఫాను కారణంగా ఓడ సముద్రంలో చిక్కుకుపోయింది. వెంటనే ఆమె శ్రీ స్వామివారిని ప్రార్థించి ఓడ ఒడ్డుకు చేరినచో మండపం నిర్మించగలని మొక్కుకొనగా శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఓడ దరికి చేరుకున్నది. వెంటనే ఆ భక్తురాలు నల్లరాయి పలకలతో మండపము నిర్మింపజేశాను. పెద్దాపురం సంస్థానం వారు శ్రీ స్వామివారికి కళ్యాణము, అభిషేకము, పూజలు వారి గోత్రనామములతో జరిపించమని ఒక బ్రాహ్మణుని చేత 2 మామిడి పండ్లు శ్రీ స్వామివారికి సమర్పించవలసిందిగా పంపిరి. ఆ రోజులలో వాహన సౌకర్యం లేని కారణంగా ఆ విప్రోత్తముడు కాలినడకన మునిమండలి బయలుదేరెను. మార్గమధ్యమున క్షుద్బాధకు ఆగలేక ఆ బ్రాహ్మణుడు ఒక మామిడి పండును తీసుకొని వటవృక్షము కింద కూర్చొని అచటు నుండే శ్రీ స్వామివారికి సమర్పించి భుజించెను. అనంతరం సంస్థానాధీశులు చెప్పిన ప్రకారం శ్రీ స్వామివారికి అభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, కళ్యాణము చేయించి ప్రసాదము తీసుకుని వెళ్ళి ఇచ్చెను. ఆ రోజు సంస్థానాధీశుల వారికి శ్రీ స్వామివారు స్వప్నము కనిపించి, నీవు పంపిన మామిడి పండ్లలో ఒకటి మాత్రమే ముట్టినది, మిగిలినది నాకు ముట్టలేదని చెప్పి అంతర్ధానమయ్యను. తెల్లవారగానే ఆ బ్రాహ్మణుని తీసుకురావలసిందిగా రాజు భటులను ఆజ్ఞాపించెను. కబురు వినిన ఆ బ్రాహ్మణుడు వెంటనే బయలుదేరి వచ్చి రాజుగా నమస్కరించి కబురు పెట్టిన సంగతిని తెలుపమని కోరెను. రాజుగారు బ్రాహ్మణునితో, విప్రోత్తమ, మీరు అబద్ధములు ఆడువారు కారు, కాబట్టి నిజము చెప్పవలసిందిగా కోరుచున్నానని రాజు పలికెను. నిన్న రాత్రి స్వప్నము శ్రీ స్వామివారి దర్శనమిచ్చి వారికి మేము పంపిన మామిడి పండ్లలో ఒకటి మాత్రమే ముట్టినదని, మిగిలినది ముట్టలేదని సెలవిచ్చిరి. కానీ మీరు నిజము దాచక యథార్థము చెప్పవలసిందని రాజుగారు బ్రాహ్మణుని కోరెను. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుగా నమస్కరించి తన తప్పును మన్నించమని ప్రార్థించుచు క్షుద్బాధకు ఆగలేక మార్గమధ్యమున ఒక మామిడి పండును స్వామివారికి సమర్పించి ఆ పండును తాను భుజించిన సంగతి చెప్పాను. అది విని రాజుగారు కరుణామయుడై ఆ ఫలమును సాక్షాత్తు శ్రీ స్వామివారు భుజించినట్లు భావించి ఆ బ్రాహ్మణుడికి గృహకృత్యములు ప్రసాదించి వసతి కల్పించి పంపాను. ఒకానొక రోజున మహారాజు శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి దర్శనమకే మునిమండలికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని భుజించుటకే నిత్యము శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని ఆరాధించే వృద్ధ దంపతులు ఇంటికి వచ్చాను. ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు వండుకున్న ఆహార పదార్థములతో రాజుగారికి ఆతిథ్యమిచ్చి తృప్తిపరిచెను. ఆతిథ్యం స్వీకరించిన తర్వాత మహారాజు తన బసకు చేరుకొని వృద్ధ బ్రాహ్మణుని కబురు పెట్టి ఆ మహారాజు వారితో ఇలా పలికెను. మీరు ఆతిథ్యం ఇచ్చిన పదార్థం మందు వడ్డించిన పచ్చడి చాలా మధురముగా ఉంది. ఆ పచ్చడి ఏమిటితో తెలుపవలసిందిగా కోరాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమి చెప్పాలో తోచక, అయ్యా, నేను నా భార్య వృద్ధులము, మాకు సంతానము లేదు, తినడానికి తిండి లేక దరిద్రం అనుభవించుచున్నాము, ఏమీ చెప్పుటకు నాకు నోరు ఆడుట లేదు. అప్పుడు ఆ మహారాజు, మీకేమీ భయం లేదు, ఆ పదార్థము మిక్కిలి మధురముగా ఉండుట చేత తెలుసుకుంటే మిమ్మల్ని అడిగితేనని చెప్పాను. ఆ బ్రాహ్మణుడు భయపడుతూ, అయ్యా, పచ్చడికి ఏమీ లేక గరిక పోచలను తెచ్చి పచ్చడి చేసుకుంటిమి, అదియే మీకు ఆతిథ్యమందు పెట్టితిమని పలికెను. మహారాజు వారి మాటలకు సంతోషించి కొమరగిరి గ్రామంలో గరికపోచ మాన్యము అనే పేరుతో కొంత భూమిని ఆ బ్రాహ్మణుడికి దానము చేశాను. నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీ వీరేశ్వర స్వామి తన సిరికి గల కారణమని ఆ బ్రాహ్మణుడు తలిచి సంతోషించాను.
శ్రీ వీరేశ్వర స్వామివారి కళ్యాణము జరుగు విధానము. శ్రీ స్వామివారికి సాయంత్రం 3 ప్రదక్షిణలతో ధూపసేవ చేసి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని శాశ్వత భక్తుల అభీష్టముచే నందివాహనముపై లేదా పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి ఆలయంలో ఉన్న బేడా మండపము, కళ్యాణ మండపమునందు మృదంగము, శృతి, తాళవాయిద్యాలతో అర్చక స్వాములు యక్షగానము చేయుచు పురోహితులు వేదమంత్రములచే స్వామివారికి కళ్యాణము జరిపించెదరు. ఇందులో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానము, సుముహూర్తము, సూత్రధారణ, తలంబరాల కార్యక్రమము జరిపించి నీరాజన మంత్రపుష్పములు సమర్పించి అద్దాల మండపమునందు పవళింపు సేవ, శ్రీ స్వామివారికి రంగరంగ వైభవంగా మేళతాళలతో, భాజా భజంద్రిలతో, భక్తుల ఆనంద పరవశముతో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత తేజోమయముగా జరుగును. కళ్యాణముతో సంతుష్టులైన స్వామివారు భక్తుల మనోభీష్టములు నెరవేర్చెదరు. అందరూ మురమళ్లలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించి తరించండి. శ్రీ స్వామివారి అనుగ్రహానికి, కృపా కటాక్షములకు పాత్రులవ్వండి. ధన్యవాదాలు. అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.